మిత్రులారా, పాత రోజుల్లో అంటే ఒక సపోజ్ రీసెంట్గా అంటే ఒక 60-70 సంవత్సరాల క్రితం, పోనీ 100 సంవత్సరాల క్రితం మనం తీసుకుంటే ఎలాంటి అలవాట్లు ఉండేటి? బయటికి ఎవరైనా వెళ్ళారనుకోండి, బయటికి వెళ్తే ఇంటికి రాగానే ముందు కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అంటే ఇంటి బయటే ఉండేది, పెద్ద పెద్ద ఇల్లు ఉండేది కాబట్టి ఇంటి బయట తొట్టు ఉండేది. తొట్టు దగ్గరికి వెళ్ళి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి రావాలి. రానిచ్చేవాళ్ళు కాదు అసలు. చెప్పులు ఎక్కడ ఉండేటివి? చెప్పులు బయటే ఉండేటివి. ఇంటి బయట ఆరు బయట ఉండేటివి, ఇంటి లోపలికి రానిరు. అలాగే సాయంత్రము 6 గంటలు కాగానే ఖచ్చితంగా డోర్లన్నీ ఓపెన్ చేసేయాలి. ఎందుకంటే లక్ష్మీదేవి వస్తుంది ఆ టైంలో, ఖచ్చితంగా మనం దీపం ముట్టించాలి అని చెప్పి దీపం ముట్టించి అది పనిగా డోర్లన్నీ ఓపెన్ చేసేసి లక్ష్మీదేవి రావాలి అని ఆ వర్షంతో ఓపెన్ చేసేవాళ్ళు. అలాగే అన్నం తినబోయే ముందు ఖచ్చితంగా చేతులు కడుక్కోవాలి, శుభ్రపరచుకోవాలి. అన్నం తినేటప్పుడు ఆ ప్లేట్ చుట్టూ నీళ్లు పోయాలి. కొంచెం సంధ్యావార్తనం ఏదో సంథింగ్ ఇలా నీళ్లు పోసి అన్నం తినేవాళ్ళు. ఆకుల్లో తినేవాళ్ళు చాలా వరకు. విస్తరాకులు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారంటే మన ప్లేట్లు ఇవ్వం, వాళ్ళకి సపరేట్ ఆకులు ఉండేటివి, విస్తరాకులు లేదా వాళ్ళ కోసం సపరేట్ ప్లేట్లు. ఒకరు తిన్న ప్లేట్లో ఇంకొకరు తినేవాళ్ళు కాదు ఆ రోజుల్లో. మనము ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక 100 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి అప్పుడు మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు ఎటువంటి పద్ధతులను ఆశ్రయించారు, ఎటువంటి పద్ధతుల్లో వాళ్ళు జీవనం గడిపారు అన్నది మనం తెలుసుకోగలిగితే ఇన్ని డాక్టర్లు, ఇన్ని హాస్పిటల్స్, మందులు, ఇన్ని రకాల భయాలు అక్కర్లేదండి. కాబట్టి మిత్రులారా, మన పెద్దవాళ్ళు ఫాలో అయినటువంటి పద్ధతులను మనం ఆచరిద్దాం. మీకు తెలియకపోతే మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎలా బతికారు, పొద్దున్న లేచి ఏం చేసేవాళ్ళు, సాయంత్రం ఏం చేసేవాళ్ళు, మధ్యాహ్నం ఏం చేసేవాళ్ళు, ఎలా ఉండేవాళ్ళు, మీరు ఆ అలవాట్లను ఇంప్లిమెంట్ చేసుకుందాం.